దేశం ఇప్పుడు ప్రశాంతంగా ఉండకూడదనే ఆలోచనతో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన దేశం మీద విషాన్ని చుమ్ముతూ ఉన్నారు వాళ్ళు. ఆ విషం చిమ్మడానికి మన దేశంలో ఉన్న చీడపురుగులు ప్రకాష్ రాజు అలాగే కొంతమంది కుసంస్కారులు ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఒక పన్నాగం పని కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఈ దౌర్జన్యాలు ఈ దుర్మార్గాలు చేస్తూ దేశాన్ని అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి నెక్స్ట్ ఖలిస్తాన్ వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి సీజర్ పార్టీకి ఆఫర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు $1.1 మిలియన్ సీజర్ ప్రొటెస్ట్కి మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఆగస్ట్ 15 వరకు ఈ ప్రొటెస్ట్ నడపాలని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి ఎవరు కూడా రియాక్ట్ అవ్వాలి సీజర్ పార్టీ నుంచి. దాని గురించి ఫండింగ్ లేకుండా ఇన్ని రోజులు ఉద్యమం ఎలా నడుస్తుందండి? విద్యార్థులు 20-25 రోజుల నుంచి విద్యార్థులు కాదు వాళ్ళు, ఈ సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, శివసేన వాళ్ళు అందరూ కలిపి ఒక గూడిపుటానిగా తయారై దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు పంపి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం అని నాకు అనిపించలేదు. కాబట్టి వేళ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు అందులో చొరబడి ఎట్టి పరిస్థితుల్లో మన దేశాన్ని ఎదగనీయకుండా చేద్దామనే ఆలోచనలో ముందుకెళ్తున్నారేమో అనిపిస్తుంది. అయితే సార్ నిన్న సల్మాన్ ఖాన్ ఒక ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. అందులో సెకండ్ లైన్లో సోనం వాంగ్చూ కోసం మాట్లాడడం జరిగింది. అందులో ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ నువ్వు బతుకుంటే రెండో ప్రొటెస్ట్లో మళ్ళీ కలుద్దాం, కావాలంటే నీకు ఫుడ్ లేకపోతే చెప్పి నా ఇంటి నుంచి పంపిస్తా అని చెప్పడం జరిగింది. దాని గురించి నేను చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడడం కంటే కూడా పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా కాపాడుకోండి, ఉద్యమాన్ని విరమించండి, అందరికీ న్యాయం జరుగుతుందని ఒక మెసేజ్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్ గారు. దాని గురించి ఎవడో ఒకటి గురించి మాట్లాడడం మనం సగం కాదు. కానీ ఏదేమైనా ఇవాళ మన దేశం బాగుండాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగకూడదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా భారీ మొత్తంలో ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి చదివించుకున్నారు కాబట్టి వాళ్ళని ఆ జరిగిన తప్పు చేసిన యదవులందరినీ కూడా జైల్లో పెట్టారు, కొంతమంది సస్పెండ్ చేశారు. కాబట్టి దాని గురించి ఉద్యమాన్ని వదిలేసుకుని ఈవేళ ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని మన ప్రధానమంత్రి గారు ఆలోచిస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది, ఉద్యమాన్ని విరమించమని చెప్పింది. ఇన్ని చేస్తున్నా సరే ఈ రకంగా ప్రధానమంత్రి గారు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినా సరే దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఈ ప్రకాష్ రాజ్ అనే చీడపురుగు దాని మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాడు. ఏదేమైనా బిడ్డల భవిష్యత్తు మనకు కావాలి. ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ, ఇతర దేశస్తులు మన దేశం మీద కుట్రమని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. విచ్ఛిన్నకర శక్తుల వల్ల మన దేశం వెనక్కి వెళ్ళిపోతుందని ఆలోచిస్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఖచ్చితంగా ముందుకెళ్తుంది, కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎన్ని దుష్టశక్తులు మన దేశం మీద పన్నాగం పనినా ఇది ఎప్పుడు తరతరాలుగా మన దేశం ఎదిరించుకుంటూనే వస్తుంది. ఖచ్చితంగా విజయం మందే అవుతుంది తప్ప ఆ దుష్ట పన్నాగం మాత్రం విచ్ఛిన్నం అవ్వడం మాత్రం ఖాయం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అడ్వాన్స్డ్గా ఫేస్ రికగ్నిషన్ వెహికల్స్ ఏవైతే మొక్కల్ని గుర్తుపెట్టుకుంటూ దాంతోనే ఆ మొక్కల్ని తీసుకొచ్చి ఏవైతే ఆధార్ కార్డులో ఎవరి ఫేస్ కలుస్తాయో అలా ఆధార్ కార్డు ప్రూఫ్గా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? మరి కరెక్ట్గానే చేయాలి కదా, చేయకపోతే ఎట్లా? మరి దుర్మార్గులు ఎక్కువగా ధర్నాలో పాల్గొన్నారు. మన దేశం పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తులు, దేశాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళందరినీ పట్టి ఒకసారి తాట తీస్తే అప్పుడు అందరూ వెనక్కి దక్కుతారు. ఏదేమైనా ఎవరికి జరిగిన నష్టానికి పూడ్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వీళ్ళు ఏదో పెద్ద హంగామా చేస్తూ నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇతర కొన్ని దేశాలు ఏ రకమైన ఇలా ధర్నాల వల్ల నాశనం అయిందో ఆ రకంగానే భారతదేశాన్ని కూడా చేద్దాం అనుకుంటున్నారు. అది వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు చరిత్ర తీసుకుంటే అవి నాశనం పోతే కానీ మనం మాత్రం నాశనమయ్యే సమస్య లేదు. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఏదైతే ఈ టెక్నాలజీ అనేది సినిమాల్లో చూడడం తప్ప ఎప్పుడు లైవ్లో ఎప్పుడు మన ఇండియాలో కూడా ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఢిల్లీ పోలీసులు ఇలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి ఎవరైతే ప్రొటెస్టుల హింస సృష్టించారో వాళ్ళని పట్టుకోవడం చేశారు. సో ఢిల్లీ పోలీసులు ఏం చెప్పాలి? నిఘా వర్గాల దగ్గర అనేక రకాలైన టెక్నాలజీ ఉంటుంది, మనం బహిర్గతం చేయడం కూడా అంత కరెక్ట్ కాదేమో. రేపొద్దున్న ఈ విచ్ఛిన్నకర శక్తులు దొరకకుండా పోతారు. కాబట్టి ఏదేమైనా పోలీసులు బాగా కష్టపడి పనిచేశారు, చాలామంది గాయపడ్డారు, వారందరికీ కూడా ట్రీట్మెంట్ అవుతుంది. దేశాన్ని నాశనం కాకుండా కాపాడారు మన పోలీసులు అని చెప్పుకోవాలి.